అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించడం మరియు వారి దైనందిన పరిపాలనా విధానమైన ఇబ్బందులను తొలగించడం లక్ష్యంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కీలక చర్యలు చేపట్టింది. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మే 28, 2024 మంగళవారం నాడు మంగళగిరి నిధి భవన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డీటీఏ) శాఖ వారిని కలిసి పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలపై ఒక సమగ్ర మెమోరాండం సమర్పించారు. ఈ భేటీలో శ్రీ మోహన్ రావు గారు, డీటీఏ అధికారి, పెన్షనర్ల సమస్యలను సానుకూలంగా విన్నారని, తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిసింది. అసోసియేషన్ లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు, వాటి ప్రాముఖ్యత మరియు పెన్షనర్లకు అవి ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తాయో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము. ముఖ్యమైన డిమాండ్లు మరియు వాటి విశ్లేషణ. ఆదాయపు పన్ను ఫైలింగ్ మరియు ఫామ్ 16 లభ్యత. పెన్షనర్ల ఇక్కట్లకు స్వస్తి. ఆదాయపు పన్ను రిటర్న్స్‌లను (ఐటీఆర్‌ను) ఫైలింగ్ చేయడానికి అవసరమైన ఫామ్ 16 కోసం వయోవృద్ధులైన పెన్షనర్లు పదే పదే ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది వారికి శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని అసోసియేషన్ వివరించింది. గత అనుభవం. గతంలో ట్రెజరీ వెబ్‌సైట్‌లో ఫామ్ 16 మరియు వార్షిక ఆదాయ స్టేట్మెంట్లు అందుబాటులో ఉండేవని, పెన్షనర్లు వాటిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా కాంప్రహెన్సివ్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే పెన్షనర్లు ఫామ్ 16ను డౌన్‌లోడ్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండా ట్రెజరీ సైట్ నుంచి నేరుగా ఫామ్ 16ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలి. ఈ సౌకర్యం వల్ల పెన్షనర్లు ట్రెజరీల చుట్టూ తిరిగే భారం తగ్గుతుంది, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి మరియు అనవసర శారీరక శ్రమ నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక సీఎఫ్ఎంఎస్‌లో పెన్షనర్ల డేటా అప్డేషన్, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో చాలామంది పెన్షనర్లు, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్ల పూర్తి డేటా అప్డేట్ కాకపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. నష్టం. సరైన పుట్టిన తేదీ వివరాలు లేకపోవడం వల్ల అర్హులైన ఫ్యామిలీ పెన్షనర్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందలేక ఆర్థికంగా అయితే నష్టపోతున్నారు. ఫ్యామిలీ పెన్షనర్లతో సహా అందరి పెన్షనర్ల పూర్తి వివరాలను ట్రెజరీ పరిధిలోనే సత్వరమే అప్డేట్ చేయడానికి చర్యలు చేపట్టాలి. ఈ డేటా అప్డేషన్ ప్రక్రియ సులభతరం చేయడానికి సబ్ ట్రెజరీ అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలి, లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే పెన్షనర్లు వారి ప్రతినిధులు నేరుగా అప్డేట్ చేసుకునే వీలు కల్పించాలి. పెన్షనర్ల సేవలన్నీ ఒకే గూటికి. పెన్షనర్లకు అవసరమైన వివిధ సేవలు: జీవన ప్రమాణ పత్రం సమర్పణ, పీపీఓ బదిలీ, ఆదాయపు పన్ను సేవింగ్స్ డిడక్షన్స్, అలాగే కొత్త మరియు పాత పన్ను విధానం ఎంపిక. ఇవన్నీ కూడా వేర్వేరు చోట్ల వేర్వేరు పద్ధతిలో జరుగుతున్నాయి. ఇంత గందరగోళానికి, జాప్యానికి ఆహ్, దారితీస్తుంది. ప్రతిపాదన: పెన్షనర్లకు సంబంధించి అన్ని సర్వీసులు రిక్వైర్మెంట్స్‌ను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఒక సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలి. దీనివల్ల పెన్షనర్లు తమకు కావాల్సిన సేవలను ఒకే చోట సులభంగా, వేగంగా పొందగలుగుతారు. పన్ను విధానం ఎంపిక. ప్రస్తుతం పెన్షనర్లకు పాత లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసి, స్థానిక సబ్ ట్రెజరీ అధికారుల ద్వారా అప్డేట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల ప్రాసెసింగ్ అధికారాలు ఆహ్, ట్రెజరీలకు. వాస్తవం. పెన్షనర్లకు పే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ సబ్ ట్రెజరీ అధికారి. అయినప్పటికీ మెడికల్ రియంబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రతిపాదనలు మరియు బిల్లులను ప్రాసెస్ చేసే పూర్తి అధికారం సబ్ ట్రెజరీ అధికారులకే ఇవ్వాలి. దీనివల్ల బిల్లుల ప్రాసెసింగ్‌లో జాప్యం తగ్గి, పెన్షనర్లకు సకాలంలో వైద్య ఖర్చులు తిరిగి అందుతాయి. పెండింగ్ బిల్లుల తక్షణ చెల్లింపు. పెన్షనర్లకు సంబంధించి అనేక రకాల బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లులన్నిటిని తక్షణమే చెల్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సీఎఫ్ఎంఎస్‌లో బిల్లుల అప్‌లోడ్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం. పెన్షనర్లకు సంబంధించి ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఆహ్,
ఎర్నడ్ లీవ్స్, ఈఎల్ డిఫర్ డిఫరెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే అరియర్స్ బిల్స్‌ను సీఎఫ్ఎంఎస్ ఆర్ ట్రెజరీ సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి ప్రస్తుతం సరైన ఆప్షన్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల లేదా సరిగ్గా పనిచేయకపోవడం. ఈ బిల్లులను సులభంగా అప్‌లోడ్ చేయడానికి ట్రెజరీ సైట్ సీఎఫ్ఎంఎస్ నందు అవసరమైనటువంటి ఆప్షన్‌ను తక్షణమే ఎనేబుల్ చేయాలి. డీటీఏ అధికారి హామీ మరియు భవిష్యత్ ఆశలు. పైన పేర్కొన్న అన్ని డిమాండ్లను డీటీఏ అధికారి శ్రీ మోహన్ రావు గారు ఓపికగా విని వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వీటన్నిటిపై తగు చర్యలు చేపడతామని ఆయన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మరియు సెక్రటరీ జనరల్‌కు స్పష్టమైన హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ లేవనెత్తిన ఈ డిమాండ్లు అన్నీ పెన్షనర్ల దైనందిన జీవితాలను సులభతరం చేయడానికి, వారి హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించినవే. ప్రభుత్వం, ముఖ్యంగా ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన అమలు చేసినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ చర్యలు వారి శ్రమను, సమయాన్ని మరియు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థపై వారి నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయి. పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటిగా అయితే ఉండాలని ఆశిద్దాం.